సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ డివి శ్రీనివాస్. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా నిబంధనలు కఠినతరం చేశామని, సైబరాబాద్ లిమిట్స్లో ట్రాఫిక్ వయోలేషన్ 11,000 కేసులు నమోదు చేశామన్నారు. హెవీ వాహనాలు, డీసీఎం, వాటర్ ట్యాంకర్స్, ఆర్ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్ వాహనాలు ఉదయం 7:30 నుండి 11:30, సాయంత్రం 4 నుండి 10:30 వరకు రోడ్లపై అనుమతి లేదన్నారు. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలోని వాహనాలకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10:30 వరకు అనుమతి లేదని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ వేసుకోవాలని హెచ్చరించారు. మన రోడ్లపైకి ప్రవేశం లేదు. దాంతోపాటు కన్స్ట్రక్టర్ మెటీరియల్ తరలిస్తుంటారు కొన్ని వెహికల్స్, లారీస్ ఇట్లాంటివి కన్స్ట్రక్షన్ మెటీరియల్ తగ్గించే వెహికల్స్ కూడా వాటికి కూడా కంప్లీట్గా 6 AM నుంచి 10:30 PM వరకు ఎవ్రీడే 24 అవర్స్లో కూడా 6 AM నుంచి 10:30 వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశం లేదు. సో అయినప్పటికీ కూడా చాలామంది తెలియక ప్రవేశిస్తున్నారు. కానీ ఇటువంటి చేసిన వారి పైన కొంచెం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లా నో ఎంట్రీలో రిస్ట్రిక్టెడ్ టైమింగ్స్లో మన నగరంలో మన సైబరాబాద్ రోడ్లపైకి ప్రవేశించినట్లయితే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే వాళ్ళకు అపరాధ రుసుము పడుతుంది. రెండోసారి అయితే వాళ్ళు వెహికల్ సీజ్ చేసి ఆర్టీఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకొక నిబంధన ఏంటంటే అన్ని ఫ్లైఓవర్స్ మన సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న అన్ని ఫ్లైఓవర్ల పైన ఇవి మన కమర్షియల్ వెహికల్స్, అలాగే స్లో మూవింగ్ వెహికల్స్, ఈ ట్రాక్టర్స్ వీటి కూడా ప్రవేశం లేదు. వాళ్ళు ఏమైనా పోవాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి పోవాలి. దానిపై ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫ్లైఓవర్ ఇవ్వడానికి అనుమతి లేదు. అట్లా కమర్షియల్ వెహికల్స్ కానీ అలాగే హెవీ వెహికల్స్ కానీ ఫ్లైఓవర్స్ పైకి వస్తే కూడా వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఉంది నిబంధన, కానీ ఎవరు పాటించడం లేదు. సో మరొకసారి గుర్తు చేద్దామని మనం చేయడం జరిగింది. దీంతోపాటు మనకు రీసెంట్గా వచ్చిన కొన్ని మాల్స్ వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ ఉందనుకోండి, దానికి ఏంది ఒక 500 కెపాసిటీ ఉంటుంది. వాళ్ళకి పార్కింగ్ 500 వెహికల్స్ పడతాయి, 4 వీలర్స్, అలాగే 1000 2 వీలర్స్ పడతాయి. అలాంటివి పార్కింగ్ ఉన్న వాటింగ్ చేస్తుంటే వాళ్ళకి ఒకటేసారి 1000 10,000 వస్తున్నాయి వెహికల్స్, 10,000 వస్తున్నాయి. సో దట్ 500 పార్కింగ్ ప్లేస్ నిండిపోగానే మిగతా వెహికల్స్ రోడ్ పైకి వచ్చేస్తున్నాయి. రోడ్ల పైన మన క్యారేజ్ ఎక్కడ ఉందో అంటే రోడ్డు పైన ఉన్నాయి, రోడ్డు పైకి పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ముఖ్యంగా వీకెండ్స్లో చాలా ఇబ్బందులు అవుతాయి. అటువంటి వాటిని కూడా మనం సైబరాబాద్లో చాలా అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ను మనం గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీస్